అమ్మా నా కోసం బ్రెడ్ క్యాండీ చేస్తావా అమ్మా? సరేనా, ఒక 5 నిమిషాల్లో చేసేద్దా. ఇప్పుడైతే నేను 4 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. షుగర్ వేసుకోవాలండి 1 గ్లాసు. లోపు మనం బ్రెడ్ ప్రిపేర్ చేసేద్దాం. సైడ్స్ అంతా కూడా తీసేసుకోవాలి. ముక్కలు పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని కూడా ఈ షుగర్ సిరప్ మొత్తం రెడీ అయిపోయిందండి. కప్పు పాలు పోసుకోవాలి. మూత పెట్టేసి మిక్సీ పెట్టేది. ఇప్పుడైతే ఇలా క్యాండిల్ మొత్తం పట్టేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకొని తీసుకున్నాం. సిరప్ ఇందులో సిరప్ వేసేసుకుందాం. ఇది కూడా వేసేద్దాం. కొంచెం వాటర్ పెట్టుకుంటాం పళ్ళకి. ఇలాంటిది ఒకటి పెట్టేసుకొని పెట్టాలి. మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే 5 మినిట్స్ అయిపోయిందండి. చూద్దాం ఇది చాక్ అంటుకుంటుంది లేదా. అంటుకోవట్లేదు. అయిపోయింది. కాసేపు ఉందామండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కూల్ అవుతుంది. రైట్స్ ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఆపే ముఖంగా ఇప్పుడైతే మన క్యాండీ అనేది చాలా బాగా ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని మా అబ్బాయిని తెలిసి టేస్ట్ చేపిస్తానండి. ఓకే, ఇప్పుడైతే ప్రిపేర్ అయిపోయింది. బాబు రా, అశ్వంత్ చూడన్నా నా క్యాండీ చేస్తాను. బాగుందమ్మా. దక్కుచ్చు. క్యాండీ అయితే చాలా బాగా వచ్చిందండి. వేడివేడిగా ఉంది. మా అబ్బాయికి అయితే కొంచెం టేస్ట్ చేసి చూపిస్తాను. మా అబ్బాయి అయితే టేస్ట్ చేసి చెప్తాడు. చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉందో ఏంటన్నది. సూపర్ ఉందమ్మా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.